Hello friends, welcome to Mentors Academy once again. Thank you so much for visiting our channel. This is our Telegram link. Please scan this and you can have daily updates. Recently, we have also started daily posting 5 MCQs. If you attempt it, it will be very helpful for you for prelims and other exams also. ఎందుకంటే డైలీ 5 క్వశ్చన్స్ పోస్ట్ చేస్తామండి. 5 క్వశ్చన్స్‌లో మీకు డైలీ అటెంప్ట్ చేసుకుంటూ వస్తే మంత్లీ ఎంత అవుతున్నాయి? 150 క్వశ్చన్స్ అవుతున్నాయి. కాబట్టి మీరు దీన్ని డైలీ టెలిగ్రామ్ స్కాన్ చేసుకొని టెలిగ్రామ్‌లోకెళ్ళి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఫ్యూచర్‌లో వీలైతే దాని ఎక్స్‌ప్లనేషన్ కూడా పెట్టిస్తాను. సరేనా? ఓకే. రైట్. ఇదండి 2 మినిట్ సిరీస్. 2 మినిట్ సిరీస్ ఏంటి సార్? 2 మినిట్‌లో ఏం చెప్తున్నారంటే 2 మినిట్ కాన్సెప్ట్ సిరీస్ అండి, సింపుల్. జనరల్‌గా ఆలోచించండి. మన మైండ్ ఏదైనా కాన్సెప్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి 45 సెకండ్స్ నుంచి 1 మినిట్ తీసుకుంటుంది. ఓకే. ఆ 1 మినిట్ తీసుకునడం తర్వాత మళ్ళీ దాన్ని రిటైన్ చేయడానికి ఒక 15 సెకండ్స్ తీసుకుంటుంది. మళ్ళీ రీకాల్ చేయడానికి ఒక 15 సెకండ్స్ తీసుకుంటుంది. రీకాల్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా బాగా ఆలోచించండి. ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు గానీ, ఏదన్నా మీరు దాన్ని రీకాల్ చేయాలి అంటే ఏం చేస్తారు జనరల్‌గా? అరే కళ్ళు మూస్తారు. ఏదన్నా చెప్పారు, ఏ మాట గుర్తు రావట్లేదంటే కళ్ళు మూస్తారు లేదా పైకి చూస్తారు. అదేం చేస్తదంటే మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్‌కి ట్రిగ్గర్ చేసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రిటైన్ చేసి తెచ్చి మీ ముందు పెడతది. అప్పుడు మీరు కొన్ని అస్సలకే గుర్తుండవు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ రివిజన్. గుర్తుకు రావు. మీరెంత ట్రై చేస్తుంటారు, అరే గుర్తు రావట్లేదు, పేరు చూసాను గుర్తు రావట్లేదు. ఎందుకంటే అది రివిజన్ ఉండదనమాట. అందుకే నేను ఈ 2 మినిట్ సిరీస్‌లో మీరు ఈ 3 ఆర్స్, 4 క్యూస్ కలిసొస్తున్నాయి. 3 ఆర్స్ ఏంటి సార్ అంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హెల్ప్‌ఫుల్ అవ్వడానికి ట్రై చేశాను 2 మినిట్స్‌లో. రిటెన్షన్ ఫస్ట్ ఆర్ రిటెన్షన్, మైండ్ గుర్తుపెట్టుకున్నా చెప్పాను. 45 సెకండ్స్ నుంచి 1 మినిట్ అని చెప్పి. మళ్ళీ రివిజన్‌కి 15 సెకండ్స్ తీసుకుంటుంది. మళ్ళీ రీకాల్‌కి 15-30 సెకండ్స్ తీసుకుంటుంది. ఓవరాల్‌గా 2 మినిట్స్ పెట్టాను. లాస్ట్ 15 సెకండ్స్ కానీ లేదా స్టార్టింగ్ 5 సెకండ్స్ కానీ ఏమన్నా వీడియో అది ఇది ఉన్నా మీకు 1 మినిట్ నుంచి 1 ½ మినిట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. రేపు పొద్దున్న ఏదైనా ఎగ్జామ్ ఉంది. ఏదైనా కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను 2 మినిట్స్‌లో. సస్టైనబుల్ డెవలప్‌మెంట్. దీన్ని రివిజన్ చేయాలి అంటే మీరు జస్ట్ ఏం చేస్తారు? ఆ షార్ట్ ఓపెన్ చేసుకుంటారు. అర్రే! ఇది మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. ఏదైనా బ్రేక్ తీసుకున్నప్పుడు, చాయ్ తాగుతున్నప్పుడు, డిన్నర్ చేస్తున్నప్పుడు, లంచ్ చేస్తున్నప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు 2 మినిట్ సిరీస్ వినుకుంటూ ఉండండి. మీకు రివిజన్ కూడా మైండ్ రివిజన్ లేకపోతే రీకాల్ చాలా కష్టమండి. కాబట్టి రిటెన్షన్ ఉండాలి, రివిజన్ ఉండాలి, రీకాల్ ఉంటది ఈజీగా తర్వాత. ఓకే. రిటెన్షన్, రివిజన్, రీకాల్. 4 క్యూస్ అండి. 4 క్యూస్ ఏంటంటే క్విక్ అండర్‌స్టాండింగ్ దీనివల్ల. 2 మినిట్స్‌లో మనం అండర్‌స్టాండ్ చెప్పాను కదా! 45 సెకండ్స్ నుంచి 1 మినిట్ మీరు ఫోకస్డ్‌గా వింటే. లేదు అటు ఇటు అక్కడ ఇక్కడ మైండ్ పెడితే కాదు. వింటుండాలి. రివిజన్ అప్పుడు ఫస్ట్ టైమ్ వినేటప్పుడు కనీసం ఫోకస్డ్‌గా వినాలి. సెకండ్, థర్డ్ టైమ్ మైండ్ ఆల్రెడీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు అన్నం భోజనం చేస్తూ లేదా టీ తాగుతూ, బయటికెళ్ళినప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, జాగింగ్ చేస్తున్నప్పుడు మీరు వినొచ్చు. అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ ఈజీగా అది రివిజన్ తెచ్చి మీ ముందు పెడుతూ ఉంటది. అందుకే రివిజన్ చాలా ఇంపార్టెంట్. 1 క్యూ, 2 క్యూ, సెకండ్ క్యూ వచ్చేసి క్విక్ రిటెన్షన్, థర్డ్ క్యూ క్విక్ రివిజన్, ఫోర్త్ క్యూ క్విక్ రీకాల్ అండి. ఇది అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్. మన టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. చూడండి. మీకు ఏమన్నా హెల్ప్‌ఫుల్ ఉంటే, అప్డేట్స్ కానీ ఏమన్నా ఉంటే మీకు అక్కడ వస్తూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ విజిటింగ్ వన్స్ అగైన్ మెంటర్స్ అకాడమీ. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.